తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం ఉందా? పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే ఎవరైనా లోపలికి రావచ్చా? ఏమైనా చేయొచ్చా? ఒక రీల్ వివాదం రేపుతోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఒక వ్యక్తి చేసిన రీల్స్ ఈ బండారాన్ని బయటపెట్టింది. TV9 ఎఫెక్ట్ రీల్స్ కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇది. రీల్స్ చేసిన ఫేక్ పోలీస్ నిఖిల్ పై కేసు ఫైల్ అయింది. పోలీస్ యూనిఫామ్ ధరించి రీల్స్ చేశాడు నిఖిల్. విజిటర్స్ పాస్ తో సచివాలయంలోకి వచ్చినట్లుగా ధృవీకరించారు. గద్వాలకు చెందిన నిఖిల్ యాదవ్ ఇతనిపై ఏపీలో కూడా కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. పరారైన నిఖిల్ కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే, ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాను. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే ఆయన ఆఫీస్ దగ్గర. సో చూస్తున్నారు కదా, రీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతను నకిలీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు, నకిలీ కానిస్టేబుల్. ఇతన్ని ఈ యూనిఫామ్ లో ఉండడం వల్లే సెక్రటేరియట్ సిబ్బంది గుర్తించలేకపోయినట్లుగా తెలిసింది. అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను